అమెరికాలో బంగారు షాపులు చూద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ మల్బారు, తనిష్క్, జాయ్ లుకాస్ 3 షోరూంలు విజిట్ చేస్తున్నాము. బంగారం అనేది మన అమెరికా నుంచి ఇండియా రావడానికి ఎయిర్పోర్ట్లో 40 గ్రాముల వరకు అలౌ చేస్తారు. ఇంకా ఎక్సెస్ ఉంటే మాత్రం మనం కస్టమ్స్ కట్టి బంగారం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడికి ఇక్కడికి గోల్డ్ తేడా బిస్కెట్కి 40-50 వేల రూపాయలు తేడా వస్తుంది. కాకపోతే ఇక్కడ ప్యూర్ గోల్డ్ క్వాలిటీలో ఏమాత్రం మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈ కనపడుతున్న వైట్ భాగం అంతా కూడా డైమండ్స్, ఈ భాగం అంతా కూడా గోల్డ్ నెక్లెస్లు, బంగారం, చెవిదిద్దులు, కమ్మెలు బాగున్నాయి. కాదు మన ఇండియాలాగా మాత్రం ఇక్కడ బంగారు షాప్ కిక్కిరిసి లేవు. బంగారానికి చీరలకి చాలా తక్కువ వాల్యూ ఇస్తుంటారు అమెరికన్స్. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కూడా అంతా భారతీయులే. సేల్స్ మెన్స్ కూడా తెలుగువారే ఉన్నారు. కాదు మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. ఆడవాళ్ళు ధరించే నెక్లెస్లు కానీ, గాజులు కానీ, చెవిదిద్దులు కానీ బ్రహ్మాండంగా మోడల్స్లో ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా రేట్లు కూడా ఎప్పుడప్పుడు ఎగ్జిబిట్ చేస్తూ స్కీములు మనం కట్టేటువంటి స్కీమ్ సిస్టమ్ కూడా మలబార్లో ఉంది. చెవిదిద్దులు, వివిధ రకాల మంగళసూత్రాలు, జోకాలు అన్నీ కూడా ఇక్కడ చక్కగా ఏర్పాటు చేశారు. మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. మజూర్లో మాత్రం 1-2% తగ్గిస్తున్నారు కానీ మిగిలిన దాంట్లో ఎక్కడ కూడా రేట్లు తగ్గింపు లేదు. చైన్స్, బ్రాస్లెట్స్ బాగున్నాయి. బ్రాస్లెట్స్ కూడా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. చెవిదిద్దులు కూడా చిన్న చిన్ని దగ్గర నుంచి పెద్ద మోడల్స్ వరకు ఉన్నాయి. అలాగే జాయ్ లుకాస్లో కూడా షోరూంలో కూడా ఇదే విధంగా బ్యాంగిల్స్. ఇక్కడ ముఖ్యంగా మెడలో వేసినటువంటి చైన్స్ మాత్రం చాలా బాగున్నాయి. తనిష్క్ కూడా అంతే. ప్రతి బంగారు షోరూంలో గన్మెన్తో ఒక పోలీసుని రెడీగా పెట్టి ఉంచుతారు. ఏమాత్రం లూటీ జరిగినా వెంటనే కాల్ చేయడానికి పవర్స్తో వాళ్ళు పర్మిషన్ తీసుకుని రెడీగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కూడా అంతే. కొనేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కానీ షోరూమ్ మాత్రం నీట్గా ఏర్పాటు చేశారు. భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు. మన ఇండియాలో లాగా ఇక్కడ మాత్రం జనం క్రికెట్లు ఆడుతూ మాత్రం లేరు. చాలా ఖాళీగా ప్రశాంతంగా ఉంది. చక్కటి సమాధానం చెప్తూ అమ్ముతున్నారు. ఈ జాయ్ లుకాస్ షోరూమ్ కూడా క్రిస్మస్ వేడుకలతో రెడీ చేసి ఉంచారు.